మారుతుందంటే ఇంపార్టెంట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే క్రిప్టో బిఫోర్ ఆఫ్టర్ గురించి తెలియాలి. సో దీని గురించి ఒక ఇన్డెప్త్ వీడియో కూడా చేశాను. ఒకసారి ఈ వీడియో ఫుల్ చూడండి, మీకు ఇంకా ఇన్డెప్త్ అర్థమవుతుంది. బట్ బేసిక్గా టచ్ చేస్తాను నేను. ఇక్కడ చూసినట్టయితే 2021 అప్పుడు మార్కెట్ చూసినట్టయితే లిక్విడిటీ తక్కువ, థిన్ లిక్విడిటీ ఉండేది, రీటైలర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అండ్ వేల్స్ కూడా ఉండేవాళ్ళు, లిమిటెడ్ వేల్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రీటైలర్స్ లేదా వేల్ ఎప్పుడైనా ఒక పెద్ద వేల్ సేల్ చేసినప్పుడు ఏం జరిగేది, మార్కెట్ ప్యానిక్ అయ్యేది, చాలా పడేది. ఇక్కడ కొందరు వేల్స్ వల్ల మార్కెట్ చాలా ప్యానిక్ అయ్యి పడిన ఛాన్సెస్ కూడా ఉన్నవి ప్రీవియస్. బట్ అదే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడున్న మార్కెట్లో అప్పుడు లిక్విడిటీ తక్కువ, రీటైలర్స్ వేల్స్ కూడా, బట్ అప్పుడు పెద్ద వాళ్ళు సెల్ చేస్తే కింద ఇక్కడ మనకి పడే ఛాన్స్ ఉంది. బట్ అదే ఇప్పుడున్న మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చేసి ఈటీఎఫ్స్, ఇన్స్టిట్యూషన్స్, డీపర్ లిక్విడిటీ ఉంది, ఆర్బిటేజ్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇప్పుడు మార్కెట్ ఎవరైనా సెల్ చేసినా కానీ, డంప్ అవ్వినా పడినా కానీ, డిప్ అవ్వినా కానీ బయ్యర్స్ ఉన్నారు. అదే 2021లో అక్కడ బయ్యర్స్ లేరు. సో ఇక్కడ లిక్విడిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో, ప్రీవియస్గా లిక్విడిటీ లేదు కాబట్టి అలా జరిగేది, వోలటాలిటీ అలా ఉండేది. ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పైన సెల్ చేసినారనుకోండి, కొంచెం పడినా కానీ ఇక్కడ కింద బయ్యర్స్ ఉన్నారు, ప్రీవియస్గా బయ్యర్స్ లేరు. ఇక్కడ లిక్విడిటీ ఇట్ సెల్ఫ్ అయితే ఇంపార్టెంట్ కాదు. లిక్విడిటీ ఇప్పుడు ఉంది, మీరు అనుకోవచ్చు ఇప్పుడు లిక్విడిటీ ఉంది, మార్కెట్లో లిక్విడిటీ ఉన్నా కానీ ఇప్పుడు వోలటాలిటీ ఎందుకు ఉంది? మరి కంపేర్ టు ప్రీవియస్గా మార్కెట్ సెల్ చేస్తే చాలా పెరిగేది, ఇప్పుడు సెల్ చేస్తే తక్కువ పడుతుంది. లిక్విడిటీ ఇప్పుడు ఉంది, లిక్విడిటీ ఇప్పుడు ఉన్నా కానీ లిక్విడిటీ ఉన్న మార్కెట్ ఎందుకు స్టేబుల్గా లేదు, ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఎలా అవుతుంది? సో లిక్విడిటీ ఉన్నా కానీ సడన్ విక్స్ పడుతున్నవి. దీనికన్నా ముందు ఒకసారి మనం ప్రీవియస్ లిక్విడిటీ